హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై అబ్జర్వింగ్ ద బిలో డయాగ్రామ్ లేదు కదా సార్ అంటారేమో, ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఇది ఒక 4 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో ఇది 10th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ఏం చేయాలి? ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఇదే ఛానల్లో మనకి 6th నుంచి 12th వరకు ఐఐటి ఎగ్జామ్స్కి, నీట్ ఎగ్జామ్కి, ఎంసెట్కి, ఏపీఆర్జేసి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, ఇంటర్ ఎంట్రన్స్, లేదంటే బోర్డ్ ఎగ్జామినేషన్స్, పీవైక్యూ సిరీస్, ఎవ్రీథింగ్ 100% ఫ్రీ అనమాట. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో చూస్తే కనుక స్టూడెంట్స్, మనకి డయాగ్రామ్ వచ్చేసి ఇదనమాట. సో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ డయాగ్రామ్లో ఇలా ఉన్నదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలా ఉన్నది. ఇది రెక్టాంగులర్ కాయిల్ అనమాట. సో ఏ డివైజ్ యొక్క వర్కింగ్ ఈ డయాగ్రామ్తో రిప్రజెంట్ అవుతుంది. చూడండి, ఏ డివైజ్ వర్కింగ్ మనం నేర్చుకున్నాం ఈ డయాగ్రామ్తో. ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ మోటార్ అనమాట. సో ఎలక్ట్రిక్ మోటార్ ఇట్లానే వర్క్ అవుతుంది కదా. సో ఆ కాయిల్లో కనుక కరెంట్ అనేది ఫ్లో అయితే అది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటే సో టార్క్ యాక్ట్ అవుతుంది. సో అప్పుడు కరెంట్ ఈ కాయిల్లో వెళ్ళినప్పుడు అది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఈ కాయిల్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. సో విచ్ ఇస్ ద ఎలక్ట్రిక్ మోటార్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద ఏబీ అండ్ సిడి విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఏబీ అనేది ఉంది అండ్ సిడి అనేది ఉంది. ఈ రెండు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఎంత యాంగిల్ చేస్తున్నాయి. సో చూస్తే ఈ డయాగ్రామ్ 3 డైమెన్షనల్, మీకు అంత కనిపించకపోవచ్చు కానీ స్టూడెంట్స్, సో అక్కడ అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో 90 degrees చేస్తున్నాయి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా ఉంటే కాయిల్ ఇట్లా ఉందనమాట, ఆ రెక్టాంగులర్ లూప్ ఇట్లా ఉంది స్టూడెంట్స్, 90 degrees అనమాట. అండ్ వాట్ ఆర్ ద డైరెక్షన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ సైడ్స్ ఏబి అండ్ సిడి. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్స్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ యొక్క డైరెక్షన్స్ చూస్తే కనుక, సో ఏబీదేమో ఇంటూ ద పేజ్, సిడి ఏమో అవుట్ ఆఫ్ ద పేజ్ స్టూడెంట్స్. అందుకే మనకు రొటేషన్ అనేది వస్తుంది అనమాట. ఒకటేమో ఇంటూ ద పేజ్, ఇంకోటేమో అవుట్ ఆఫ్ ద పేజ్ అనమాట. అందుకే రొటేషన్ అనేది జరుగుతుంది స్టూడెంట్. అండ్ వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రెక్టాంగులర్ కాయిల్. ఈ రెక్టాంగులర్ కాయిల్ మీద ఉన్న నెట్ ఫోర్స్ ఎంత? విచ్ ఈజ్ నథింగ్ బట్ 0. అదేంటి సార్ అంటారేమో, అవును, నెట్ ఫోర్స్ 0 బట్ టార్క్ 0 కాదు. ఓకేనా, అక్కడ నెట్ ఫోర్స్ అయితే 0 బట్ నెట్ టార్క్ 0 కాదు. అందుకే అది రొటేట్ అవుతుంది, రొటేషనల్ మోషన్లోకి వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా, సో దాట్స్ ఇట్ అనమాట. క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తే లైక్ చేయండి స్టూడెంట్స్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. And thanks for the subscribing. So like the video, share the video, comment below if you have any doubts. Bye bye students.